హలో హాయ్ ఫ్రెండ్స్, లుక్ ఎట్ హియర్. ఇక్కడ గోల్కొండకి వచ్చామన్నమాట మీకు చూపించడానికి. నైట్ టైం ఇది కొద్దిగా క్లియర్గా లేదు. చూడండి, బోనాల ప్రిపరేషన్ మొత్తం గోల్కొండలో ఫుల్ జనాలు. అండ్ ఆల్సో ఇక్కడ మొత్తం ఆల్రెడీ బోనాలు స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ కింద ఒక చెట్టు అది ఉంది. అక్కడ కూడా కొంతమంది కొబ్బరికాయలు కొడుతున్నారు. అటు నుంచి రైట్ సైడ్ మనం మెట్లు ఎక్కాలి. మెట్లు చూసారా, మొత్తం రాళ్ళతో అండి. ప్రతి ఒక్కటి పెద్ద పెద్ద రాళ్ళు వేసి ఉంటాయి. అదే కదా అసలు ఇన్ని ఏళ్ళ నుంచి ఇలాగే రాళ్ళతో చూడండి ఎలా ఉన్నాయో, పెద్ద పెద్ద రాళ్ళు. అవే మెట్లు మనకి. అవి ఆ మెట్ల పై నుంచి వెళ్ళాలి. ఆ పైకి వెళ్తే అటు నుంచి రైట్ సైడ్ గుడి ఉంటుందండి, గోల్కొండది. అంటే అక్కడ అమ్మవారిది. అక్కడ చిన్నగా టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లోనే వెళ్ళి అక్కడ పెడతారనమాట బోనాలు. అంత పైకి ఎక్కుతారు. అసలు చూస్తున్నారా ఎంతమంది, అసలు వర్షం అని కూడా చూడట్లేరు, అలా వెళ్ళిపోతున్నారు. ఈజీగా వెళ్ళి మళ్ళీ వచ్చేస్తున్నారు. చూడండి మీరు, ఒక్కొక్కరు ఎంత ప్రిపరేషన్ అంటే ఫుల్ లైటింగ్స్ పెట్టారు, బాగుంది. ఇక్కడ అంతా గ్రీనరీ చూస్తున్నారు. ఇక్కడ సైడ్లో మొత్తం అక్కడ నుంచి నిలబడి మనం చూస్తే అసలు పైన అంతా ఫుల్ చిన్న చిన్నగా అనిపిస్తాయి అన్నీ. ప్రతి ఒక్కటి మనం చూడొచ్చు, కానీ కొంచెం నైట్ టైం కాబట్టి మీకు క్లారిటీగా కనబడట్లేదు. ఒకసారి మీకు చూపిస్తామని ఈ వీడియో పెట్టా. ఓకే, చూడండి మీరు. అండ్ ఆల్సో మనం కొద్దిగా ఇంకా కొంచెం ముందుకెళ్తే, ఆ స్టెప్స్ వెళ్తే కొద్దిగా ఇంకా టైం పడుతుంది. అలా వెళ్తే ఇక్కడ రైట్ సైడ్, మనం లెఫ్ట్ సైడ్లో ఒకటి రామ్దాస్ బందీఖానా కూడా ఉంది. అది కూడా మీకు చూపిద్దామని వస్తున్నా. చూడండి, ఇలాగే వెళ్తే ఇక్కడ పోలీస్ వాళ్ళు ఇలాంతా సెక్యూరిటీగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పండగప్పుడు కొంచెం చూసుకుంటారనమాట అంతా. అది వాళ్ళు రైట్ సైడ్ టెంట్లు వేసుకొని ఉన్నారు. ఇక్కడ ఇది ఎంట్రన్స్ అనమాట, రామ్దాస్ బందీఖానా అంటే ఇది మొత్తం. ఇప్పుడు ఇలా లోపలికి వెళ్తే మనం లోపల ఉంటుందండి వ్యూ. ఆల్రెడీ చాలామందికి తెలుసు, కానీ మళ్ళీ కూడా మీకు చూపిస్తున్నా. ఇది మెట్లు. అక్కడ ఉంటుండేనంట ఆయన, అక్కడ బందీ చేసి అక్కడ పెట్టి. అది ఇదంతా పెద్ద గృహంలా ఉంటుందండి, డార్క్గా ఉంటుంది. కానీ చిన్నగా హోల్స్ లాగా కొంచెం కొంచెం మనకి పైన కొద్దిగా వెంటిలేషన్ లాగా కనబడుతుంది. అది కూడా మీరు ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇక్కడ మధ్యలో ఒక హోలు, ఇట్లా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లైట్ ఇట్లా హోల్స్ లాగా ఉంటాయి అంతే. అది మామూలుగా ఇప్పుడు లైటింగ్ ఉంది కాబట్టి మనకు ఆ మాత్రం కనబడుతుంది, లేకపోతే డార్క్, మొత్తం డార్క్ ఉంటుందండి ఇదంతా గృహ. ఇది అక్కడ శ్రీరాముంది, అది అక్కడ అంతా టెంపుల్ లాగా పైన ఉంటుంది. ఎందుకంటే ఆయన వల్ల ఇక్కడ గుడిలాగా అది పెట్టారనమాట. ఇక్కడ ఆయనని బందీ చేసి పెట్టారు కదా అప్పుడు. అదిగో దీపం కూడా ఉంది, ఆ పైన దీపం పెట్టారు చూడండి అక్కడే. చూస్తున్నారా, ఇవన్నీ అప్పటివి. అవన్నీ ఇలా మనకి మెమరబుల్ చూసుకోవడానికి. ఇది అసలు అటు నుంచి మనం ఇంకా మళ్ళీ కొంచెం రైట్కి వెళ్ళి మళ్ళీ చూస్తే అప్పుడు మనకి గోల్కొండ టెంపుల్ కనబడుతుంది పైన అమ్మవారిది. ఇది రామ్దాస్ బందీఖానా చూస్తున్నారు. ఇంకా లోపలికి అలా ఉంది, అది పెద్ద గృహంలా ఉంది. సరేలే అని అక్కడి వరకు తీసాను మీకు. ఇటు నుంచి ఇలా వెళ్తే మీకు స్ట్రైట్గా మళ్ళీ వెళ్ళాలండి, చాలా దూరం. ఇదంతా మనకి వ్యూ లాగా పైనుంచి ఫుల్ కనబడుతుంది. వర్షంలో కూడా పోలీసు వాళ్ళు చూడండి ఎలా చేస్తున్నారు వాళ్ళ జాబ్. అక్కడక్కడ అందరూ సెక్యూరిటీ లాగా ఉన్నారండి, ఫుల్ జనాలు. ఎవరైనా అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, అసలు చూస్తున్నారు, వెళ్తున్నారు. చాలామంది ఇక్కడ పూజ చేయడానికి వస్తున్నారు. వర్షం ఫుల్. ఇదిగోండి ఇక్కడ పైన ఇప్పుడు ఇంకా వెళ్ళాలి మనం, చాలా దూరం వెళ్ళాలి. ఇంకా కొంచెం మీకు వ్యూ చూద్దామని అదిగో అక్కడ ఒకటి ఇలా కనబడుతున్నాయన్నీ. అక్కడ కొద్దిగా అక్కడ వైట్ కనబడుతుందా, అది 7 tombs అంటారు. అంటే కొంచెం ఇక్కడికి సంబంధించింది అది. అదిగో చూస్తున్నారా, 7 pillars లాగా అలా ఉంటాయి. ఓకే,
అది కొద్ది ఇక్కడ కొంచెం వాకబుల్ డిస్టెన్సే, కానీ ఇంకా నేను జస్ట్ మీకు చూపిస్తున్నా. ఇదంతా వ్యూ. ఇంకా డే టైంలో అయితే ఇంకా కొంచెం క్లియర్ ఉంటుందేమో. జస్ట్ ఇప్పుడు క్యాజువల్గా మీకు చూపిస్తున్నా. అలా వెళ్ళిపోతే మనకి ఇంకా పైన మెట్లు ఉన్నాయండి, చాలా మెట్లు అండి అసలు. అది ప్లస్ ఏంటంటే మనకు మెట్లు చాలా హైట్లో ఉంటాయి. అది ఇలా ఇలా ఎక్కేసరికి ఫుల్ ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ అయిపోతుంది మీకు. జిమ్ వెళ్ళే వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే కంప్లీట్ జిమ్ ఇక్కడే చేసుకోవచ్చు మీరు. ఓకేనా. ఇదంతా ఇలా ఇలా వెళ్ళేసి ఫుల్గా ఇంకా రైట్ సైడ్ ఇలా అంతా కొండలు చెట్లు మొత్తం. ఇంక ఇప్పుడు బౌండరీస్ లాగా ఇలా కట్టారు అంత సేఫ్టీ కోసం. ఇలా వెళ్ళిపోతే మనకి ఇంకా కొంచెం లాంగ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇది ఎంట్రన్స్ అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక అక్కడ నుంచి ఇంకా మనకి స్టార్ట్ అవుతుంది. చెట్లు అక్కడ కట్టేసి అలా వెళ్ళిపోయింది. కొద్దిగా రైట్ సైడ్ అయితే గుడి లోపల కూడా సో ఇదండి ఇక్కడ టెంపుల్ మనం చూసాం కదా. ఆరతి టైం అయిపోయింది అండ్ ఆరతి ఇచ్చేసారు, అంతా అయిపోయింది. జస్ట్ మీకు గోపురం ఇదిగోండి ఆరతి ఇస్తున్నారు. ఇది మనకి అది టెంపుల్ అయిపోయాక కొంచెం అట్లా రైట్కి వెళ్తే మనకి ఇక్కడ ప్రసాదం ప్లస్ అక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే ఒక గుడి కూడా ఉంటుంది, మీకు చూపిస్తా. అది వచ్చేసి అక్కడ మనకంతా సాంబ్రాణిది అవన్నీ వేస్తున్నారు అక్కడ. ప్లస్ కోకోనట్స్ కొబ్బరికాయలు ఉంటాయి కదా, అవి అక్కడ కొడతారనమాట. సో ఇక్కడ రైట్ సైడ్ మనకు గుడి కూడా ఉంది అక్కడ. సో మీకు చూపిస్తాను. అక్కడ కూడా మహంకాళి టెంపుల్ ఉంది. ఆ రైట్కి వెళ్తే టెంపుల్, ఆ టెంపుల్ దగ్గర ఒకటి హనుమాన్ టెంపుల్, అంటే హనుమాన్ ఒకటి చిన్నగా విగ్రహం లాగా ఉంది. అది మొత్తం అక్కడ అది ఉంది కదా గుట్టలాగా, దాని మధ్యలో ఉందండి. అది చూస్తున్నారు. ఇక్కడ అక్కడ పెద్ద గుట్టలు ఉన్నాయి. ఆ గుట్టల మధ్యలో ఈ టెంపుల్ చిన్నది. ఈ చిన్న టెంపుల్ ఎలా ఉందంటే అసలు ఎంటర్ కావడానికి అసలు మొత్తం మనం బెండ్ అయిపోయి వెళ్ళాలి. ఎలా అంటే మొత్తం ఆ గృహాల మధ్యలో నుంచి వంగి వెళ్తే కానీ మనకి దర్శనం కాదు అమ్మవారిది. అలా ఉంది. అది కొంచెం చూడ్డానికి మనకి అసలు వెళ్ళగలుగుతామా అన్నట్టు అనిపిస్తుంది. కానీ అది అందరు వెళ్ళొచ్చు. వెళ్ళి అటు నుంచి మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళిపోవచ్చు ఎంటర్ అవి. ఇది గృహం ఉందా, ఇది మొత్తం ఇలా ఇది కొండ, ఆ కొండ కింద ఉందన్నమాట అమ్మవారిది. అక్కడ చూసిన కొంచెం కొంచెం మీకు కనబడుతున్నట్టుంది అమ్మవారిది మహంకాళి టెంపుల్. అది అక్కడి నుంచి అక్కడ బయటికి వెళ్తే అంతే, ఇది బయట ఎంటర్ అనమాట. అటు నుంచి మనం బయటికి రావచ్చు. ఇక్కడ ఒక చెట్టుది ఇదంతా ఉందా, ఇక్కడ టెంకాయలు కొడతారు. ఇక్కడ నుంచి మనకి ఎండ్ అనమాట, ఇంకా బయటికి వచ్చేయచ్చు. ఇక్కడ హుండీ ఉంది. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మీకు మహంకాళి. ఇది వ్యూ క్లియర్ అంటే ఇప్పుడు కనబడుతుంది.